ఈ దేశంలో ప్రతి ఓటు, ప్రతి హక్కు, ప్రతి స్వేచ్ఛని మనందరికీ సమానంగా కల్పించేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం అనేది మన దేశ పాలన ఎలా ఉండాలి, ప్రజలకు ఉండే హక్కులు ఏంటి, ప్రభుత్వ అధికారుల పరిమితులు ఏంటి అనే విషయాలను స్పష్టంగా మన రాజ్యాంగంలో పొందుపరిచారు. దశాబ్దాల కాలంగా బ్రిటిష్ కొలోనియల్ లాస్ వల్ల లాస్ అయిన మన కంట్రీని మనకు ఇండిపెండెన్స్ వచ్చాక ఎలా నడపాలనే ఆలోచన అందరిలో కలిగింది. అప్పటికి 36 కోట్లు ఉన్న మన దేశ జనాభా, వందల కులాలు, వేల భాషలు, అనేక మతాలు, సాంప్రదాయాలు, ఆచారాలు, ఇంతటి డైవర్సిటీతో ఉన్న మన దేశాన్ని యూనిటీతో నిలబెట్టింది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. 299 మెంబర్స్తో 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పడింది. ఈ కమిటీ చైర్మన్గా రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించారు. 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు ప్రపంచ దేశాలన్నీ తిరిగి మన రాజ్యాంగ పనితీరుని గమనించి మన దేశ పరిస్థితుల్ని, ప్రజల్ని, భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మన దేశ రాజ్యాంగాన్ని రాశారు. ఇది కాపీ చేసిన రాజ్యాంగం కాదు, భారత ప్రజల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని రాసిన రాజ్యాంగం. ఇందులో 25 పార్ట్స్, 470కి పైగా ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇవన్నీ మన దేశంలో జరిగే అన్ని పనుల్ని నిర్దేశించేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇందులోని ప్రతి పార్ట్, ప్రతి షెడ్యూల్, ప్రతి ఆర్టికల్ గురించి ఈ సిరీస్లో మనం డిస్కస్ చేద్దాం. ఒక దేశం నిలబడాల్సింది వ్యక్తుల మీద కాదు, పార్టీల మీద కాదు. అధికారులు మారచ్చు, ప్రభుత్వాలు మారచ్చు, కానీ రాజ్యాంగం నిలబడితేనే ఒక దేశం నిలబడుతుంది. ప్రతి హక్కు వెనుక ఒక ఆర్టికల్ ఉంది, ప్రతి స్వేచ్ఛ వెనుక ఒక లా ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వరల్డ్లోనే ద లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్. ఇది మన కంట్రీని డెమోక్రటిక్ రిపబ్లిక్గా మార్చింది. కానీ దీని చరిత్ర రెగ్యులేటింగ్ యాక్ట్తో ప్రారంభమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ నుండి బ్రిటిష్ క్రౌన్ రూల్ వరకు వచ్చిన అనేక యాక్ట్స్ మన కాన్స్టిట్యూషన్కి ఆధారాలు. ఈరోజు మనం 1773 నుంచి పూర్తి టైంలన్నీ చూద్దాం. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, బ్రిటిష్ పార్లమెంట్ చేసిన మొదటి యాక్ట్. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలని నియంత్రించడానికి అప్పటిదాకా ఉన్న బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్గా మార్చారు. అలా ఫస్ట్ గవర్నర్ జనరల్గా వారెన్ హ్యాస్టింగ్స్ని నియమించారు. కోల్కతాలో సుప్రీంకోర్టుని స్థాపించారు. మద్రాస్, బాంబే ప్రెసిడెన్సీలు బెంగాల్ గవర్నర్ జనరల్ కింద పనిచేయడం మొదలైంది. ఈ యాక్ట్ కంపెనీలో ఉద్యోగులను నియంత్రించడానికి తీసుకొచ్చారు. 1781 యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్, రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్న లోపాలని సరిచేయడానికి తీసుకొచ్చారు. 1784 పిట్స్ ఇండియా యాక్ట్. ఈ యాక్ట్ అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన పిట్స్ పేరు మీదుగా వచ్చింది. ఈ యాక్ట్ కంపెనీపై బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణ పెంచింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని స్థాపించి గవర్నర్ జనరల్ కౌన్సిల్లో నుండి 3 తగ్గించారు. 1833 చార్టర్ యాక్ట్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అలా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా లార్డ్ విలియం బెంటింగ్ని నియమించారు. ఇండియాలో లా కమిషన్ని స్థాపించారు. 1853 చార్టర్ యాక్ట్, ఇది చివరి చార్టర్ యాక్ట్. సివిల్ సర్వీసెస్కి ఓపెన్ కాంపిటీషన్, లెజిస్లేటివ్ కౌన్సిల్ని విస్తరించారు. ద రివల్ట్ ఆఫ్ 1857ని ఫస్ట్ ఇండిపెండెంట్ మూవ్మెంట్ అంటారు. ఫస్ట్ 1857, ద రివల్ట్ ఆఫ్ 1857ని ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇండిపెండెన్స్గా అంటారు. అణిచివేత ఉన్న చోట తిరుగుబాటు తప్పదు అనే దానికి ఇదొక పెద్ద ఎగ్జాంపుల్. సిపాయి మ్యూటినీ వల్ల బ్రిటిష్ ఆఫీసర్స్ పై తిరుగుబాటు. 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇందులో ఇండియన్స్ని నాన్ అఫీషియల్ మెంబర్స్గా చేర్చారు. అప్పటిదాకా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో రూల్ చేసిన బ్రిటిషర్స్ ఇప్పుడు నేరుగా ఇండియాలో బ్రిటిష్ క్రౌన్ రూల్ స్టార్ట్ అయింది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాని స్థాపించారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. 1861 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, లెజిస్లేటివ్ కౌన్సిల్ని విస్తరించారు. పోర్ట్ఫోలియో సిస్టమ్ ప్రారంభమైంది. 1892 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, ఈ యాక్ట్తో ఇండైరెక్ట్ ఎలక్షన్ని ప్రవేశపెట్టారు. కౌన్సిల్ మెంబర్స్ని పెంచారు. 1909 పార్లమెంటరీ రిఫార్మ్, ఎలక్టెడ్ మెంబర్స్ని పెంచుతూ ముస్లింలకి సపరేట్ సీట్స్ని కల్పించారు. 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇందులో డైరార్కీ రూల్ని ప్రవేశపెట్టారు. డైరార్కీ సిస్టమ్ అంటే 2 ప్రావిన్సెస్ మధ్యలో పవర్ని డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇందులో బైకెమరల్ గవర్నమెంట్ని స్థాపించారు. అంటే గవర్నమెంట్కి 2 వింగ్స్ ఉంటాయి, రాజ్యసభ, లోక్సభ లాగా, లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ లాగా. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇది అతి ముఖ్యమైన యాక్ట్. ప్రావిన్సెస్లో అటానమీ, బైకామరల్ లెజిస్లేచర్ అమలు, డైరార్కీ రూల్ రద్దు, ఫెడరల్ కోర్ట్ స్థాపన, అంటే ప్రతి ప్రావిన్స్లో ఒక హైకోర్టుని నిర్మించడం. 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్, ఇది మన రాజ్యాంగ చరిత్రలో ఆఖరి బ్రిటిష్ యాక్ట్. స్వతంత్ర రాజ్యాంగానికి మార్గం మొదలైంది. ఈ యాక్ట్ ఇండియాని, పాకిస్తాన్ని ఇండిపెండెంట్ డొమినియన్గా మార్చింది. ఆగస్ట్ 15, 1947లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. 1773 నుండి 1935 దాకా మనపై బలవంతంగా బ్రిటిష్ యాక్ట్స్ రుద్దబడ్డాయి. కానీ మనం ప్రజల చేత నిర్మించబడిన రాజ్యాంగాన్ని కోరుకున్నాం. భారత రాజ్యాంగం ఆలోచన మొదట 1928లో నెహ్రూ రిపోర్ట్తో మొదలైంది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే ఆలోచన మొట్టమొదటిసారిగా ఎంఎన్ రాయ్ ప్రతిపాదించారు. చివరికి 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ వల్ల కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పడింది. డిసెంబర్ 13, 1946లో నెహ్రూ ప్రవేశపెట్టిన ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ మన రాజ్యాంగ ఆలోచనకు హృదయం. ఈ ఆలోచన మనకు స్వాతంత్రత పోరాటం నుండి పుట్టింది. ప్రజలు తమ భవిష్యత్తుని తామే నిర్ణయించుకోవాలనే కోరిక 1773 రెగ్యులేటింగ్ యాక్ట్తో ప్రారంభమైన ఈ ప్రయాణం
1857 రివాల్ట్తో మలుపు తిరిగి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్తో మనకు ఆటానమీ ఇచ్చింది. 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ మనకు స్వాతంత్రాన్ని, విభజనతో పాటు మనకు వేదనను తెచ్చింది. చివరికి 1946లో ఏర్పడిన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీతో 200 ఏళ్ల మన కళ సాకారమైంది. కాన్స్టిట్యూషన్ కేవలం ఒక డాక్యుమెంట్ కాదు, ఇది ఇండియాని డెమోక్రాటిక్ రిపబ్లిక్గా మార్చింది. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీతో సాగిన మన ప్రయాణం మన దేశాన్ని యూనిటీగా ఉంచింది. డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే ప్రజలు మంచివారైతేనే దేశం గొప్పగా ఉంటుంది. జై హింద్.